వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా దేవుని నామంలో దేవునిలో ఆనందిస్తూ సంతోషంగా ముందుకు సాగుతున్నారని నమ్మి ఆ దేవుని బట్టి స్తుతులు స్తోత్రాలు ఆ దేవునికి చెల్లిస్తున్నారు. ఈరోజు మనం ఎలీషా గురించి అతను భక్తి గల విజయవంతమైన జీవితాన్ని గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడిన ప్రభా, మీ అపరంజి పాదులకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చిన నాయన, ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాతో మాట్లాడి ఎలీషాకి ఇచ్చిన విశ్వాసాన్ని నాయన, అటువంటి భక్తిని, విధేయతని మాకు దయచేసి మహింపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎలీషా ఈయన గురించి 2వ రాజుల గ్రంథంలో ఉంది మాట. రాజుల 2 గ్రంథాల్లో కూడా ఈయన గురించి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇతని పేరుకు అర్థం ఏంటంటే, ఎలీషా అనే పేరుకు అర్థం దేవుడే రక్షణ అనే అర్థం. ప్రధానంగా ఆయన 2వ రాజుల గ్రంథంలో ఈయన గురించి ఎక్కువగా వ్రాయబడి ఉంది. ఈయన పాత నిబంధన కాలానికి చెందిన ఒక ప్రముఖ ప్రవక్త. ఏంటి? పాత నిబంధన కాలానికి చెందిన ఒక ప్రముఖమైన ప్రవక్త. ఈయన మరియు అద్భుతాలు చేసేవాడు. ఏలియాకు నమ్మకమైన వారసుడిగా ఈయన సేవ చేశాడు. ఏలియా తర్వాత అంతకంటే ఎక్కువగా ఆయన వారసత్వంగా ఎన్నో అద్భుతాలు కూడా చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎలీషా యొక్క పిలుపు ఎలాగుంది చూసుకుంటే, ఎలీషా ఒక ధనవంతుడు. ఈయన అంత మాత్రం కాకుండా ఒక ధనవంతుడు. ఇతడు ఒక రైతు కుటుంబానికి చెందినవాడు. అయినప్పటికీ ఈయన చాలా వినయశీలుడు, విధేయత కలవాడు. అతను ఎద్దులతో పొలం దున్నుతుండగా ఏలియా తన ప్రవచనాత్మక వస్త్రాన్ని, అంటే పైన కప్పే వస్త్రాన్ని అతని పై కప్పి తన తర్వాత వారసుడిగా ఎన్నుకోబడ్డాడని సంకేతం ఇచ్చాడు. ఏలియా ఏం చేశాడంటే, అతను ఎలీషా పొలం దున్నుతున్నప్పుడు ఆయన యొక్క ప్రవచనాత్మకమైన వస్త్రాన్ని, ఒక దుప్పటి లాంటి దాన్ని అతనిపై కప్పి తన తర్వాత వారసుడిగా ఎన్నుకోబడ్డాడని సంకేతం ఇచ్చాడనమాట. ఈయన ఎలీషా పరిచర్య ఎలా ఉందంటే, కరుణ, రాజకీయ పలుకుబడి మరియు తన గురువు కంటే 2 అంతల ఎక్కువ అద్భుతాలు చేయడం ద్వారా నిర్వచింపబడింది. ఈయన యొక్క పరిచర్య ఎలా సాగిందంటే, కరుణతో కూడింది, రాజకీయ పలుకుబడితో, మరియు ఆయన గురువు కంటే 2 అంతలుగా ఎక్కువ అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. రెట్టింపు భాగం అంటే, ఏలియా అగ్ని సుడిగాలిలో పరలోకానికి కొనిపోబడక ముందు ఎలీషా తన గురువు ఆత్మలో రెట్టింపు భాగం ఇవ్వమని అడిగాడు. ఈ ఎలీషా ఎవరు అడిగాడంటే ఏలియా అగ్ని సుడిగాలిలో పరలోకానికి కొనిపోకబడక ముందు ఏమని అడిగాడంటే, ఏలియాని తన గురువు ఆత్మలో రెట్టింపు భాగం అంటే డబుల్ పోర్షన్ ఇవ్వమని ఏలియాని అడిగినట్లుగా చూస్తాం. అయితే ఎలీషా కింద పడిన పై వస్త్రాన్ని తీసుకుని యోర్దాన్ నది నీటిని 2గా విభజించి వెంటనే ప్రవక్తల కుమారుల నాయకుడిగా తన పాత్రను స్వీకరించాడు. ఇక్కడ ఏం చేశాడంటే, వారసత్వం ఎలీషా కింద పడిన పై వస్త్రాన్ని ఏలియా ఏం చేశాడు, ఆ కింద పడిన వస్త్రాన్ని తీసుకుని ఎలీషా ఏం చేశాడంటే, యోర్దాన్ నది 2గా విభజించి వెంటనే ప్రవక్తల కుమారులుగా నాయకుడిగా ఆయన తన పాత్రను స్వీకరించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మరి మనం ఎలాగున్నాము, మన భక్తి జీవితం ఎలాగుంది? ఎలీషా ఒక రైతు కుటుంబానికి చెందినవాడైనప్పటికీ, ఒక ఉన్నతమైన ధనవంతుల కుటుంబంలో ఉన్నప్పటికీ, ఒక రైతు
బిడ్డ అయినప్పటికీ, రైతు కుటుంబంలో వాడైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. విధేయత, వినయశీలుడు. ఆయన పరిచర్య కరుణతో సాగింది. రాజకీయ పలుకుబడితో కూడుకుని ఉంది. మరి ఆయన గురువు అయిన ఏలియా కంటే రెండంతలు ఎక్కువ అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏలియాని అడిగాడు ఆయన రెట్టింపు భాగం ఇమ్మని. ఏలియా అగ్నిసుడిగాల్లో పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా తన గురువు ఆత్మలో రెట్టింపు భాగం ఇవ్వని అడిగినప్పుడు ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు పడిన పై వస్త్రాన్ని తీసుకుని యోర్దాను నదిని రెండుగా విధించినట్లు వెంటనే ప్రవక్తల కుమారుల నాయకుడిగా తన పాత్రను సేకరించినట్లుగా చూస్తున్నాం. ఎలీషా యొక్క మరి వినయ విధేయతలు మనం చూసాం. అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అతని పిలుపు గురించి తెలుసుకున్నాము. ఆయన యొక్క వినయ విధేయతలు, విధేయత, భక్తి జీవితం గురించి మనం చూసుకున్నాము. మరి ఆయన పరిచర్య ఎన్నో గొప్ప పరిచర్య, ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా మనం చూసుకున్నాం. ఇప్పుడు మరి ఈ సాయంకాల సమయంలో నీ భక్తి జీవితం, నా భక్తి జీవితం ఎలాగుంది? ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలు ఎలాగున్నాయి? మన భక్తి జీవితం ఎలాగుంది? మరి మనం వినయ విధేయతలు కలిగి ఉన్నామా? అన్నీ ఉన్నాయి, గొప్పగా ఉన్నాం, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి జీతాలు ఉన్నాయి, మంచి ఇళ్ళు ఉన్నాయి, సర్వసమృద్ధి ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉందని పొంగిపోతూ ఉన్నామా? ఆయన పనిని పక్కకు పెడుతున్నామా? మన పరిచర్య కరుణతో కూడుకుంటున్నట్టు ఉందా? మన యేసు ప్రభు వారు నీ నా కోసం ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టి మనకి అమూల్యమైన రక్తధారల ద్వారా రక్షణ ఇవ్వడానికి భూలోకంలో వచ్చి ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని ఆయన వాక్యం సెలవిచ్చింది. మరి అలాంటి వరాలు, ఫలాలు, అద్భుతాలు చేసే శక్తి మనకుందా? ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. పొలం దున్నుతున్నప్పుడు పిలిచాడు. మరి ఆయన అన్ని వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించేట్లుగా మనం చూస్తున్నాము. మరి ఎన్నో అద్భుతాలు చేశాడు. గురువు కంటే ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా చూస్తున్నాం. మరి రెట్టింపు భాగం పొందినట్లుగా చూస్తున్నాం. మరి నా పరిచర్య కానీ, మన ఆత్మీయ జీవితం కానీ, మన ఆత్మలో ఎదుగుదల కానీ ఎలాగుంది? రెట్టింపు భాగంగా ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈయన అందమాత్రంగా రాజులకు సలహాదారుడిగా ఉన్నాడట. ఎలీషా 60 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి కీలకమైన రాజకీయ మరియు ఆధ్యాత్మిక సలహాదారుడిగా సేవ చేశాడట. ఏంటి? రాజులకే ఈయన సలహాదారుడిగా ఉన్నాడు. ఎలీషా 60 సంవత్సరాలకు పైగా ఉత్తర రాజ్యానికి కీలకమైన రాజకీయ మరియు ఆధ్యాత్మిక సలహాదారుడిగా సేవ చేశాడట. ఎంత గొప్ప భాగ్యం! ఆయనలో ఎంత శక్తి ఉంటే, ఎన్ని అద్భుతాలు చేస్తే రాజులు ఆయన్ని ఒక రాజకీయ సలహాదారుడిగా కానీ, ఆధ్యాత్మిక సలహాదారుడిగా కానీ ఎన్నుకుంటారు. అలాంటి పరిచర్య ఎలీషా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, విదేశీయులకు మరియు శత్రువులకు కూడా పరిచర్య చేశాడు. విదేశీయులకు సేవ చేశాడట. విదేశీయులకు పరిచర్య, మరి శత్రువులకు పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాం. మరి మన శత్రువులకు పరిచర్య చేయగలుగుతున్నామా? దేవుని విశ్వవ్యాప్త ప్రేమను వివిధ సంస్కృతులకు ప్రాముఖ్యతనిచ్చి సూచించడం ద్వారా ఆయన ప్రసిద్ధి చెందాడు. ఇంకేం చేశాడు? దేవుని యొక్క విశ్వాస ప్రేమను వివిధ సంస్కృతులకు, అందరూ ఒకే సంస్కృతి కాదు, వివిధమైన సంస్కృతులు, విభిన్నమైన మనస్తత్వాలు, విభిన్న ఆచారాలు, విభిన్నమైన మతబోధలు ఉన్న సంస్కృతులకు ప్రాముఖ్యతనిచ్చి సూచించడం ద్వారా, వాళ్లకు దేవుని మార్గాన్ని సూచించడం ద్వారా ప్రసిద్ధి చెందాడట ఈయన. మరి మనం ఎలాగున్నాం? వివిధ సంస్కృతులకు మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా?
మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితం, మన పరిచర్య జీవితం ఎలాగుంది ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎలీషాలాగా విధేయత కలిగి వినయశీలుడుగా మనం ఉన్నామా? మన భక్తి జీవితం ఎలా ఉంది? మన యేసుక్రీస్తు ప్రభు వారి వారసత్వం పొందుపుచ్చుకున్న మనం అద్భుతాలు చేసే శక్తిని కలిగి ఉన్నామా? ఆత్మలో మనం రెట్టింపు భాగంగా ఉన్నామా? మన ఆత్మ నింపుదలలో ఎదుగుతున్నామా? మనం పరీక్షించుకుంటూ మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించుగాక. మరొక వీడియోలో ఎలీషా యొక్క అద్భుత కార్యాలు, ఆయన ఏమేమి అద్భుత కార్యాలు చేశారు, మరి కొన్ని విషయాలు మరొక వీడియోలో మనం చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సమయంలో మీ పాసానికి వచ్చినమైన మీరు ఎలీషా గురించి మాకు ఇచ్చిన విషయాలను బట్టి, వివరించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మరి ధనవంతుడైనప్పటికీ పొలములో దున్నుతున్నప్పుడు పిలిచిన ఆ పిలుపుకు అన్నీ వదిలిపెట్టి నాయన మరి పరిచర్యలోకి వచ్చాడు తండ్రి. కరుణతో కూడిన పరిచర్య నాయన, ప్రేమతో కూడిన పరిచర్య, వివిధ సంస్కృతులకు పరిచయం చేశాడు తండ్రి నాయన. మరి ప్రభు విధేయత కలిగి ఉన్నాడు ప్రభు. ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయింది ప్రభా. మరి మా భక్తి జీవితం ఎలాగుంది, మా విశ్వాస జీవితం ఎలాగుంది? మరి యేసుక్రీస్తు ప్రభు వారైన మీరు ఈ భూలోకంలో నాయన ఎన్నో అద్భుతాలు చేశారు తండ్రి. మీకంటే మేము గొప్ప కార్యాలు చేస్తామని మీరు మాట్లాడారు ప్రభా. మా భక్తి జీవితం ఎలా ఉంది, మా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మమ్మల్ని మేము పరీక్షించుకుని, మా సేవా జీవితం ఎలా ఉంది, మా పరిచర్య జీవితం ఎలా ఉంది, మమ్మల్ని మేము పరీక్షించుకుని మీలో నాయన విశ్వాస జీవితంలో స్థిరులుగా ముందుకు సాగిపోయే ప్రార్థనా జీవితంలో కొనసాగిపడే కృపని మాకు అనుగ్రహించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి మీ పాదాలు పట్టుకుని అతి మిక్కులనంగా వేడుకొచ్చినాం తండ్రి. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ ఇంకా నన్ను ముందుకు నడిపించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని, కామెంట్లు కూడా పెట్టాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.